నెల కూడా ఒక శనివారం దీనికోసం అని చెప్పేసి కేటాయించి ఆ శనివారం నాడు మొత్తం పరిశుభ్రత అని చెప్పేసి అందరూ కూడా అందులో భాగస్వాములు అవుతున్నాం. ఈ నెల సంక్రాంతి నెల కాబట్టి ఈ నెలని ఈ స్వచ్ఛ సంక్రాంతి అని చెప్పేసి మనం పండగకి ఎట్లాగైతే మన కుటుంబాలను మన ఇళ్ళని ఎలా శుభ్రం చేసుకుంటామో అట్లాగే దీన్ని పరిశుభ్రం చేసుకోవాలని చెప్పేసి ఒక నినాదంతో ఈ యొక్క స్వచ్ఛ సంక్రాంతి అనేది చేపట్టడం జరిగింది. ఇంకా చాలామంది ఇప్పటి వరకు చాలా నీట్గా ఉన్నాయి నేను వచ్చిన ఏరియాలన్నీ కూడా. ఇంకా కొంతమంది ఇంకా కొన్ని ప్లేసెస్లో చెత్త అనేది ఇది మన బాధ్యత కాదు, ఎక్కడో చోట పడేసేద్దాము అనే దాంట్లోనే ఉన్నారు. దాని నుంచి మనం మారాలి. ఎప్పుడైతే మనము ఈ పరిశుభ్రత పాటిస్తామో అభివృద్ధికి నాంది అక్కడి నుంచే వస్తుంది. బయట నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదంటే కనుక బయట నుంచి ఒక ఫ్యాక్టరీ పెట్టాలని కానీ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలి కానీ ఇవన్నీ కూడా ప్రజల యొక్క ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇది మీరు అందరూ కూడా పాటించాలి. ఈ శుభ్రత అనేది మాత్రం కంపల్సరీగా పాటించాలి. మా దగ్గర నుంచి మీకు ఆల్రెడీ పంచాయతీ సెక్రటరీస్ వాళ్ళంతా కూడా ఎవ్రీడే వస్తున్నారు. మీరు సెగ్రిగేట్ చేసి తడి చెత్త పొడి చెత్త సెగ్రిగేట్ చేస్తే తడి చెత్త అంతా కూడా ఎరువుగా మారుతుంది, పొడి చెత్త అంతా కూడా మళ్ళీ రీసైక్లింగ్కి వెళ్ళి మళ్ళీ ఎక్కువ పర్యావరణం నష్టపోకుండా అది మళ్ళీ యూజ్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. సో దయచేసి మీరు అందరూ కూడా అది పాటించాలి. నారాయణ రెడ్డి గారు చాలా ఇష్యూస్ చెప్పారు. చాలా వివరంగా ఈ జిల్లా యొక్క అభివృద్ధి ఎట్లా చేసుకోవాలనే దాని మీద కూడా చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. మొట్టమొదటిసారి మన మార్కాపురం డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ ఓపెన్ చేసే టైంలో ఎమ్మెల్యే గారు చాలా ఎమోషనల్గా మాట్లాడారు. అంటే కన్నీటి పర్యంతం అయ్యేంత ఇంత కష్టపడ్డాం మా జిల్లా కోసం అని చెప్పేసి మేము మా జిల్లా ప్రజలందరూ కూడా ఇది మా ఆకాంక్ష ఇప్పుడు మాకు నెరవేరిందని చెప్పేసి ఆయన యొక్క ఉపన్యాసంలో చెప్పడం జరిగింది. అప్పుడు నాకు అర్థమైంది ఈ జిల్లా కోసం ఈ ప్రజలందరూ కూడా ఎంత డీప్గా దీనికోసం ఎదురు చూస్తున్నారో అని చెప్పేసి. సో ఇప్పుడు మనకి జిల్లా ఫామ్ అయింది, కొత్తగా ఈ జిల్లా ఏర్పడి దీనికి జిల్లా ఫామ్ అవ్వడం అంటే కనుక ఇక్కడ అందరూ ఆఫీసర్స్ జిల్లాకు సంబంధించిన సుమారు 44 డిపార్ట్మెంట్లు ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. కలెక్టర్ అందుబాటులో ఉంటారు, ఎస్పీ అందుబాటులో ఉంటారు, అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా మీకు అందుబాటులోకి వచ్చారు. ఇప్పుడు ప్రత్యేక జిల్లా ఉంటేనే మేము అభివృద్ధి చెందుతామని చెప్పేసి మీరు అందరూ ఆకాంక్షించడం బట్టి ప్రభుత్వం దాన్ని అంగీకరించి జిల్లా చేసింది. కాబట్టి ఇప్పుడు మీరు ప్రభుత్వంతో కూడా కోఆపరేట్ చేసి అభివృద్ధి చెందవలసినటువంటి పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం యొక్క గౌరవం దేని మీద ఆధారపడుతుందంటే కనుక ఆ కుటుంబం ఆ ఇంటి చుట్టూ ఉన్నటువంటి పరిశుభ్రత మీద ఆధారపడి ఉంటుంది. ఏ విలేజ్, ఏ కుటుంబం అయితే పరిశుభ్రత పాటిస్తుందో మా కుటుంబంతో పాటు ఆ విలేజ్కి కూడా పేరు వస్తుంది. ఆ విలేజ్ వల్ల ఆ మండలానికి పేరు వస్తుంది, ఆ మండలం వల్ల జిల్లాకు పేరు వస్తుంది, జిల్లా వల్ల రాష్ట్రానికి, రాష్ట్రం నుంచి దేశానికి. గ్యారంటీ రామ్జీ గ్రామీణ్ అని పెట్టారు. దీని ద్వారా కొన్ని లాస్ట్ టైం ఉన్నటువంటి ప్రోగ్రాం కన్నా ఇందులో కొన్ని మార్పులు చేయడం అనేది జరిగింది. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మార్పు ఏంటి ఇందులో? 100 days అంటే 100 రోజుల పనిని 125 రోజులకి చేయడం జరిగింది. దాంతోనే కాకపోకుండా పని అడిగారు అని అంటే పని ప్రొవైడ్ చేయవలసిందే. ఒకవేళ పని ప్రొవైడ్ చేయలేకపోతే కనుక ఇది డిపార్ట్మెంట్ యొక్క ఇది కాబట్టి మీ తప్పు కాదు. ఆటోమేటిక్గా అవసరమైతే మీరు పని అడిగిన వెంటనే మీకు పని ఇవ్వకపోతే మీ అకౌంట్లోకి డబ్బులు ఇవ్వాల్సింది. సో గ్యారంటీ అంటే అది ఆ క్లాజులు పెట్టడం జరిగింది. అదేవిధంగా కొన్ని వ్యవసాయ సంబంధించినటువంటి అదనపు పనులు కూడా మీకు దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దయచేసి ఇదంతా కూడా మనం తెలుసుకుని ఉపయోగించుకొని మన ఈ నరేగా పనులు ఏదైతే ఉన్నాయో ఈ కొత్త స్కీమ్లో వచ్చినటువంటి పనులన్నిటిని కూడా మన గ్రామానికి ఉపయోగించుకొని దాన్ని మనం స్వచ్ఛత, ఈ పనులు అంటే ఈ డ్రైన్స్ కట్టడం కానీ, వాటర్ చేయడం కానీ, డీలాక్ చేయడం కానీ ఇవన్నిటికీ కూడా
ఇది వర్తిస్తుంది కాబట్టి అది చేసుకుంటూ మనం శుభ్రతని పాటించవలసినటువంటి అవసరం ఉంది. శ్రద్ధ తీసుకోవాలి. పార్టీలు, కులాలు, మతాలు, రాజకీయాలు ఇవి ముఖ్యం కాదు. ఎలక్షన్లప్పుడు రాజకీయాలు చూసుకోవచ్చు. మిగిలిన పరిస్థితుల్లో, మిగిలిన టైంలో ఇంటి పక్కన వాడు మనము బాయ్ బాయ్ అనుకో తప్పదు, ఇంటికి ఎదుటి వాడు మనము బాయ్ బాయ్ అనుకో తప్పదు. ఆ లక్షణంతో, ఆ ఉద్దేశంతో పనిచేసుకుంటూ పోతేనే ఏ గ్రామమైనా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, మీ ఊరు ఎన్ని సిమెంట్ రోడ్లు పడినాయి, ఎన్ని సిమెంట్ రోడ్లు వేశారు. ఒకప్పుడు సిమెంట్ రోడ్లు కూడా లేనటువంటి ఈ గ్రామంలో ఈరోజు ఏ పరిస్థితిలో ఎంతవరకు సిమెంట్ రోడ్లు వేయగలిగాం, ఎంతవరకు మనం శుభ్రంగా ఉంచుకోగలుగుతున్నామో మీకు కూడా తెలుసు. అదే పరిస్థితిని ఇంకా పూర్తి స్థాయిలో కొనసాగించుకోవాలా, పూర్తి స్థాయిలో మన గ్రామాలను శుభ్రపరచుకోవాలా. అందుకని ఈ స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ గ్రామం కింద మొట్టమొదటిగా మన గ్రామాన్ని ఎంపిక చేశాం. మీకు ఇప్పటి వరకు డిపిఓ గారు, సిఇఓ గారు, పిడి గారు వీళ్ళు వివరించారు ఏ రకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయబోతా ఉన్నాం, ఈ ప్రాంతానికి ఏ రకంగా సహకారం అందించబోతా ఉన్నాం, భవిష్యత్తులో ఏ రకంగా ఈ గ్రామం అభివృద్ధి చెందాలి అనేటువంటి విషయాల్ని మీకు క్షుణ్ణంగా చెప్పారు. బజార్లు ఏ రకంగా ఉండి, ఏ రకంగా మన ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతాలుగా ఉండే వాళ్ళము చూసుకుంటేనే, తలుచుకుంటేనే బాధేసేది. నేను తొలిగా రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలలో ఈ రకమైనటువంటి వాతావరణాలు ఉండేవి. నేను అప్పటికే చాలా ప్రాంతాలు చూశాను. అటు ఈస్ట్ గోదావరి కానీ, వెస్ట్ గోదావరి కానీ, కృష్ణా, గుంటూరు జిల్లాలలో గ్రామాలు చూశాను. మన గ్రామాలకు వాళ్ళ గ్రామాలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉండేది. వాళ్ళ గ్రామాలు అందమైనటువంటి పల్లెటూరు వాతావరణంలో ఒక పట్టణ వాతావరణాన్ని తలపిస్తూ సినిమాలలో మనం ఏదైతే గ్రామాలు చూస్తున్నామో ఆ గ్రామాలు అక్కడ ఉండి, కానీ మన గ్రామాలలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో మీ అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలి. తర్వాత ఈ ప్రాంతాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్పి వన్ బై వన్ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఈరోజు మన గ్రామాలు పర్వాలేదు అనేటువంటి పరిస్థితి వచ్చామే కానీ పూర్తి స్థాయిలో బాగున్నాయనేటువంటి పరిస్థితులు మనం ఇంకా రాలా. చాలా వరకు ఇప్పటికి కూడా తాగడానికి నీళ్లు లేక బోర్ల మీద ఆధారపడి బ్రతుకుతా ఉన్నాం. అలాగే పశువులకు కూడా తాగటానికి నీళ్లు అందించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మనం కొన్ని దుర్భర పరిస్థితుల్లో కొన్ని కాలాలు ఇబ్బంది పడ్డాం. ఈ పరిస్థితులన్నీ అధిగమించుకోవాలా, ఈ పరిస్థితుల నుంచి మారాలా, మన గ్రామాల్ని మనమే బాగుపరుచుకోవాలా. దానికి ఒక అధికారులు, ఒక ప్రజాప్రతినిధుల వల్లే కాదు, మీ యొక్క సహకారం చాలా అవసరం. మీ గ్రామాన్ని, మీ ఊరిని, మీ ఇంటిని, మీ ఇంటి ముందు ఉన్నటువంటి చెత్తను కూడా ఎవరో చేయాలా, ఎవరో పట్టించుకోవాలనుకుంటే అది ఇంకా మన అమాయకత్వం అవుతుంది. మన ప్రాంతాన్ని మనం బాగుపరుచుకునే విధంగా, మన ఊరిని, మన ఇల్లుని మనం శుభ్రపరుచుకునే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఉద్యమించాలి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.